హాయ్ హలో నేను దీపిక CAD NEST నుంచి ఈ వీడియోలో మీరు డేటా వాలిడేషన్ నేర్చుకుంటారు బికాజ్ నేను ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ చేయాలి అంటే ఐ కెన్ యూజ్ డేటా వాలిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నేమ్ టైప్ చేయాలి. సో ఇక్కడ మీకు ఇన్పుట్ మెసేజ్ వస్తుంది, ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ ఓన్లీ క్యాపిటల్ లెటర్. సో ఇప్పుడు నేను ఏం చేసాను, నేమ్ టైప్ చేసేటప్పుడు యూ క్యాన్ ఎంటర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, నెక్స్ట్ marital స్టేటస్ అంటే మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. నాకు ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. సో ఈ డ్రాప్ డౌన్లో నేను క్లిక్ చేసుకోవచ్చు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. నెక్స్ట్ కాంటాక్ట్ నంబర్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మాదిరి నంబర్ ఇస్తాను. సో ఇట్ విల్ ఆస్కింగ్ ఫర్ ఎంటర్ కాంటాక్ట్ నంబర్, ఎంటర్ 10 digit వ్యాలిడ్ కాంటాక్ట్ నంబర్ అనేసి మెసేజ్ వస్తూ ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేసినప్పుడు 10 digits నంబరే వేయాలి సో దట్ ఇట్ విల్ యాక్సెప్ట్. నెక్స్ట్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్ అనేసి ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. హౌ టు డూ దిస్ ఫార్మాట్ అనేదాన్ని ఈ వీడియోలో నేర్చుకుంటారు. ఓకే, సో ఐ విల్ టేక్ ఎ న్యూ షీట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి చూపిస్తాను. లెట్ మీ కాపీ ద హెడ్డింగ్స్, కాపీ అండ్ పేస్ట్. సో ఇక్కడ డేటా వాలిడేషన్ ఎట్లా చేసేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్కు నేను ఇన్పుట్ మెసేజ్ ఇచ్చింటిని. హౌ డేటా వాలిడేషన్ ఇన్పుట్ మెసేజ్లో నేను ఏమి ఇస్తాను, ఎంటర్ యువర్ నేమ్. సో వాట్ ఈస్ ద మెసేజ్ అంటే ఇది టైటిల్, అంటే ఆ బాక్స్లో మీకు టైటిల్గా వస్తుంది. ఇన్పుట్ మెసేజ్ ఏమంటే ఎంటర్ యువర్ నేమ్ ఇన్ capital letters only. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్పుట్ మెసేజ్గా దీన్ని ఇచ్చినాను కానీ ఓకే ఇస్తే మీకు ఇక్కడ ఒక ఇన్పుట్ మెసేజ్ వస్తుంది. మీరు కజర్ ఇక్కడ పెట్టిన తక్షణం ఎంటర్ యువర్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ అనేది మీకు ఒక లిస్ట్ వస్తుంది. అదే నేను ఇక్కడ కజర్ పెడితే చూడండి వచ్చలేదు, బికాస్ నేను ఈ కజర్ని సెలెక్ట్ చేసి డేటా వాలిడేషన్లో నేను ఇన్పుట్ మెసేజ్ ఇచ్చినాను. దట్ ఈస్ వై నేను ఇక్కడ కజర్ పెట్టిన తక్షణం నాకు ఈ ఫార్మాట్ వస్తుంది. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ నాకు డ్రాప్ డౌన్ రావాలి మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అనేసి. సో అగైన్ వాట్ యూ క్యాన్ డూ ఇస్ డేటా వాలిడేషన్ సెట్టింగ్స్లో ఎనీ వాల్యూ బదులు మీరు ఏం ఎత్తుకోవాలి, లిస్ట్ సేస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. సో ఓకే ఇస్తే మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. మీరు ఏం చేసాము సెలెక్ట్ చేసాము. ఇఫ్ ఇన్ కేస్ నేనేమన్నా సింగిల్ అనేమన్నా మీరు టైప్ చేస్తారంటే సో ఇట్ విల్ టేక్ యాజ్ యూ ఎంటర్డ్ ద వాల్యూ ఈజ్ నాట్ వ్యాలిడ్ అనేది మీకు చూపిస్తుంది. సో యూ హ్యావ్ టు, సో ఏమవుతుంది మీరు అప్లికేషన్ టైప్ చేస్తూ ఉన్నారంటే ఏమవుతుంది మీకు చేసిన లెటర్ కరెక్ట్గా ఉండాలి అంటే యూ క్యాన్ యూజ్ డేటా వాలిడేషన్ అనేసి. నెక్స్ట్ కాంటాక్ట్ నంబర్ని కూడా నేను డేటా వాలిడేషన్ చేయొచ్చు. ఎట్లా అంటే డేటా వాలిడేషన్ సెట్టింగ్స్ ఎనీ వాల్యూ బదులు టెక్స్ట్ లెంత్ బిట్వీన్ లేదంటే ఈక్వల్ టు, సో ఈక్వల్ టు 10. సో text length equal to 10 because 10 digit is a valid contact number. If in case నేను ఇమేజ్ చేస్తానంటే అగైన్ ఇట్ ఈజ్ ఆస్కింగ్ యూ ఫర్ ఎర్రర్ అలర్ట్ వస్తుంది. సో ఇక్కడ మీరు 10 digit నంబరే ఇవ్వాలి. సో 10 digit ఇస్తే ఇట్ విల్ యాక్సెప్ట్. నెక్స్ట్ జెండర్లో కూడా మీరు డేటా వాలిడేషన్ చేయొచ్చు. సేమ్ డేటా వాలిడేషన్ ఎనీ వాల్యూ బదులు మీరు సేమ్ లిస్ట్ ఎత్తుకోండి. లిస్ట్ ఇన్క్లూడ్స్ మేల్ ఆర్ ఫీమేల్ అనేసి ఓకే ఇస్తే అగైన్ ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ ద లిస్ట్. ఇఫ్ ఇన్ కేస్ నేను వేరే ఏమైనా టైప్ చేస్తే నాకు ఎర్రర్ అలర్ట్ వస్తుంది. లైక్ వైజ్ నేను ఇక్కడ చేసినప్పుడు ఎర్రర్ అలర్ట్ వచ్చింది కదా, సో ఇట్లా మీకు ఎర్రర్ అలర్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ మీరు ఈ మరి టైప్ చేస్తే ఏమవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా ఎంప్లాయీస్కి ఈ షీట్ని షేర్ చేస్తున్నారు టు గెట్ దేర్ డీటెయిల్స్ అంటే బెటర్ మీరు ముందుగానే డేటా వాలిడేషన్ చేసి అమ్ముతే లిస్ట్లో వాళ్ళు చేసే ఎర్రర్స్ అన్నీ మీకు గూగుల్ షీట్స్లో కమ్మీ అవుతుంది, గూగుల్ షీట్ ఎక్సెల్ షీట్లో కమ్మీ అవుతుంది. ఓకే, this is all about data validation in Excel. So for more videos do subscribe our CAD NEST YouTube channel and press bell icon for notification. Thank you.